గుడ్ మార్నింగ్ సుహేల్, వేదవ్యాస్, గణేష్. ఈ రోల్ నెంబర్ 31 ఎవరు? హలో, వినిపిస్తుందమ్మా? హలో సుహేల్. సరే అమ్మా, స్క్రీన్ మీద కనిపిస్తుందా? స్క్రీన్ మీద నార్త్ వెస్ట్ కార్నర్ రూల్, రో మినిమా అవి కనిపిస్తున్నాయా? బ్లర్ వస్తున్నాయి సార్ అన్ని. సరే, మొత్తానికి స్క్రీన్ కనిపిస్తుంది కదా? సరేలే, రైట్. నిన్న మనం డిస్కస్ చేసిన యూనిట్ 4 స్టార్ట్ చేసినామని చెప్పినాము. చూడండి ఒకసారి. రైట్, యూనిట్ 4 ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఒక స్పెషల్ కేస్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అని చెప్తారు. అది ఎందుకు అనేది ఆ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఒక్కసారి సాల్వ్ చేస్తే ఒక ప్రాబ్లం ఏదైనా అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే దాంట్లో కూడా ఎల్పిపి యొక్క కాన్సెప్ట్ ని యూజ్ చేస్తారు అని చెప్తున్నారు ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. రైట్, ఎందుకు అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆరిజిన్స్ ఉంటాయి, ఆరిజిన్స్. రైట్, డెస్టినేషన్స్ ఉంటాయి, డెస్టినేషన్స్. ఈ ఆరిజిన్ నుంచి డెస్టినేషన్ కి ఏమి పంపించాలి? గూడ్స్ పంపించాలి. గూడ్స్ అంటే ప్రోడక్ట్ పంపించాలి ఫ్రమ్ ఆరిజిన్ టు డెస్టినేషన్ విత్ మినిమం కాస్ట్. మినిమం కాస్ట్ అంటే మినిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పంపించాలి. రైట్, అదే ఈ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనము ఎల్పిపి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం లో కూడా యూజ్ చేసే కాన్సెప్ట్ అదే. ఏదది అంటే మినిమైజేషన్, మాక్సిమైజేషన్. అంటే ద ప్రాసెస్ ఆఫ్ మినిమైజింగ్, ది ప్రాసెస్ ఆఫ్ మాక్సిమైజింగ్ ఈజ్ ఆప్టిమైజేషన్. అదే ఆ కాన్సెప్ట్ మినిమైజేషన్ అనేది ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని మినిమైజ్ చేస్తాం. అందుకోసం ఏం చెప్తారంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అని అంటారు. రైట్, ఇట్ డీల్స్ విత్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేరియస్ అమౌంట్స్ ఆఫ్ కమోడిటీస్, దట్ ఈస్ సింగిల్ ప్రోడక్ట్స్ దట్ ఇనిషియల్లీ స్టోర్డ్ అట్ వేరియస్ ఆరిజిన్స్ దగ్గర స్టోర్ అయిన నంబర్ ఆఫ్ కమోడిటీస్ ఎక్కడ పంపించాలి? టు డిఫరెంట్ డెస్టినేషన్స్, డెస్టినేషన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈస్ మినిమైజ్డ్. అది రైట్. నెక్స్ట్, ఇంక ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. చూడండి ఒకసారి. రైట్, ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం చూడండి. దిస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం క్యాన్ బి mathematically expressed as, right, minimize z is equal to summation I equal to 1 to n, summation j equal to 1 to n, cij xij. ఇది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే కండిషన్. మినిమైజ్ z is equal to, ఇది ప్రాబ్లం ఎండింగ్ లో మనం ఇలా రాసుకుంటాం. min z is equal to summation I equal to 1 to m అంటే number of rows, summation j equal to 1 to n number of columns, cij అంటే కాస్ట్ ఆఫ్ యూనిట్ ప్రోడక్ట్ ఇంటూ xij అంటే అలోకేషన్స్. ఇవి ఒక్కొక్క సెల్ లో చేసిన అలోకేషన్స్ అన్నమాట. రైట్, నెక్స్ట్ సబ్జెక్ట్ కండిషన్స్ ఏమిటి అంటే సమ్మేషన్ j equal to 1 to n. ఈ j equal to 1 to n అంటే ఏంటివి? ఇవి j I refers rows, and j refers columns. రైట్, అంటే ఈ అలోకేషన్స్ ఇవి xij అంటే కాలం ప్రకారంగా ఉండే అలోకేషన్స్ అన్ని యాడ్ చేస్తే ఆ కరస్పాండింగ్ ఏఎస్ రావాలి. రో ప్రకారంగా వచ్చిన అలోకేషన్స్ అన్ని యాడ్ చేస్తే బీజేకి ఈక్వల్ కావాలి. అది కండిషన్స్, అంతే. నౌ లెట్ us see. చూడండి, x11 ప్లస్ x12 నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్లస్ x13 సో ఆన్ x11 x1n షుడ్ బి ఈక్వల్ టు a1. అలా ప్రతి ఒక్క రోలో ఉండే అలోకేషన్ యొక్క సమ్ ఈక్వల్ టు ఆ కరస్పాండింగ్ అవైలబిలిటీకి ఈక్వల్ కావాలి. అలా కాలమ్స్ లో కూడా అంతే. కాలమ్స్ లో ఉండే అన్ని అలోకేషన్స్ యాడ్ చేస్తే b1 రావాలి. ఫస్ట్ కాలం ఉండే అలోకేషన్స్ అన్ని యాడ్ చేస్తే b1 రావాలి. సెకండ్ కాలం లో ఉండే అలోకేషన్స్ అన్ని యాడ్ చేస్తే b2 రావాలి. అలోకేషన్స్ అంటే ఏంటివి? x11
x21 x23 అట్లా xm1 x31 ఇక్కడ x11 x21 x31 so on up to xm1 ఇక్కడ x12 x22 x32 so on up to xm2 రైట్. అలా లాస్ట్ కాలం చూడండి ఏముంది x1n x2n x3n so on up to xmn రైట్. ఆ అన్ని యాడ్ చేస్తే bn కి ఈక్వల్ కావాలి. నౌ నెక్స్ట్ మనం నిన్న డిస్కస్ చేసిన టాపిక్స్ లో టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అని అన్నాం. టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్. ది టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ రైట్. బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ అని దేనిని అంటాము అంటే sum of all availability should be equal to sum of all requirements, right? Then we say that the given transportation problem is balanced transportation problem, right? Next, unbalanced transportation problem is nothing but in the transportation problem, if sum of all availabilities is equal to sum of all requirements, then the transportation problem is unbalanced transportation problem. ikkada equal to undali, ikkada unequal to undali, unequal, right? ఈక్వల్ టు ఉంటే బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, అన్ఈక్వల్ ఉంటే నాట్ ఈక్వల్ టు ఉంటే అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, రైట్. నెక్స్ట్ రైట్ ఫీజబుల్ సొల్యూషన్, రైట్. ఫీజబుల్ సొల్యూషన్ అంటే చెప్తాం నిన్న. ఏవా ఫీజబుల్ సొల్యూషన్ మీన్స్ ఇఫ్ సమ్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇండివిజువల్ అలొకేషన్స్, అంటే ఒక్కొక్క సెల్లో చెప్పినా కదా ఫస్ట్ రోలో ఉండే అన్ని అలొకేషన్స్ ఏమి x11 x12 x13 x14 సో ఆన్ x1n అవన్నీ యాడ్ చేస్తే మనకు రో రెస్ట్రిక్షన్స్ కి కాలమ్ రెస్ట్రిక్షన్స్ కి ఈక్వల్ అయిపోవాలి. ఇఫ్ ది సెట్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇండివిజువల్ అలొకేషన్స్ సాటిస్ఫై రో అండ్ కాలమ్ రెస్ట్రిక్షన్స్ దెన్ ది సొల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఈస్ కాల్డ్ ఫీజబుల్ సొల్యూషన్, రైట్. ఇవన్నీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు అర్థమైపోతాయి. బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్, ది నంబర్ ఆఫ్ అలొకేషన్స్ చూడండి ఈక్వల్ టు ఎంత ఉండాలి, m + n - 1 ఉండాలి. m ఈస్ నంబర్ ఆఫ్ రోస్, n ఈస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ 1 ఈస్ ఏ వాల్యూ, రైట్. ఈ వాల్యూ అంటే ఎంతైతే వస్తుందో అన్ని నంబర్ ఆఫ్ ఇండివిజువల్ అలొకేషన్స్ కనుక వస్తే టోటల్ అలొకేషన్స్, దెన్ ది సొల్యూషన్ ఈస్ ఫీజబుల్ సొల్యూషన్, రైట్. నెక్స్ట్ ఆప్టిమమ్ సొల్యూషన్. ఈ ఆప్టిమమ్ సొల్యూషన్ ఈ మనకు ఈ సిలబస్ లో లేదు కాబట్టి నో నీడ్ ఆఫ్ లెర్నింగ్ దిస్ ఆప్టిమమ్ సొల్యూషన్. నెక్స్ట్ డీజనరేట్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్. డీజనరేట్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్, రైట్. A feasible solution of m/n transportation problem is called degenerate basic feasible solution if there are lesser than m + n - 1 independent allocation, right. అంటే నంబర్ ఆఫ్ అలొకేషన్స్ ఎట్లా ఉండాలి, లెసర్ దాన్ m + n - 1 ఉండాలి, రైట్. సో లెట్ us see m + n - 1 నంబర్ ఆఫ్ అలొకేషన్స్ షుడ్ బి లెసర్ దాన్ m + n - 1. అప్పుడు ఆ మనం కనుక్కున్న ఫీజిబుల్ సొల్యూషన్ డీజనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని అంటాం. సరే ఫర్ సపోజ్ ఈ నంబర్ ఆఫ్ ఇండివిజువల్ అలొకేషన్స్ ఇది ఈక్వల్ టు m + n - 1 అంటే అప్పుడు ఆ సొల్యూషన్ ని నాన్ డీజనరేట్ అని అంటాం. నాన్ డీజనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఇఫ్ ది నంబర్ ఆఫ్ అలొకేషన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు m + n - 1. అవి ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమైపోతాయి. నెక్స్ట్ నౌ టు ఫైండ్ అవుట్, ఇంతవరకు మనము బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని అంటున్నాం. ఆఫర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, ద మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ టు గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఒకటి నార్త్ వెస్ట్ కార్నర్ రూల్, ఇది ఈ రో మినిమా మెథడ్, కాలమ్ మినిమా మెథడ్ ఉన్నాయి మెథడ్స్, కానీ మనకు సిలబస్ లో లేవు, రైట్. దీస్ 2 మెథడ్స్ ఆర్ నాట్ ఇన్ సిలబస్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మినిమా మెథడ్ అండ్ వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. నిన్ననే మనం చెప్పుకున్నాం ఏమని, వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ని పెనాల్టీ మెథడ్ అని అంటాము. పెనాల్టీ మెథడ్, రైట్. అండ్ ఆర్ వామ్ మెథడ్, వామ్. నౌ నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ యూజ్ చేసి, రైట్, నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ యూజ్ చేసి మనము ప్రాబ్లం చేద్దాం. సింపుల్ గా ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఇస్తారు, రైట్. ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఇస్తారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కి ఫస్ట్ ఈ నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ యూజ్ చేసి IBFS, రైట్, IBFS
ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రైట్ ఫస్ట్ వీ హ్యావ్ టు మార్క్ నార్త్ వెస్ట్ రైట్ అలా మార్కు చేయాలి. మార్కు చేసిన తర్వాత ఆ ప్రొసీజర్ ఏమైతే ఉందో ఆ ప్రొసీజర్ యూజ్ చేసుకుంటూ మనము ఈ అలొకేషన్స్ చేస్తాం రైట్. ఒక ప్రాబ్లం చేస్తాను అప్పుడు మీకు ఈ ప్రొసీజర్ మొత్తం అర్థమైపోతుంది. until and unless I solve the problem you can't understand this procedure which is written in this PDF. Now I will take you to the problem. Now right Ganesh ఎస్ సార్. ఇక్కడ పైన ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కనిపిస్తుందా? ఎస్ సార్, కనబడుతుంది సార్. బాక్స్ ఒకటి కనబడుతుంది మ్యాటర్. అదే O1 O2 O3 T1 Yes, D2 sir. D3 రైట్ ఓకే థ్యాంక్ యూ. ఇదే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఇది ఇస్తారనమాట. చూడండి ఒకసారి వినండి, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం రైట్. ఇలా ఇస్తారు. వెయిట్ సరే చూడండి, ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లో చూడండి ఏమున్నాయి. O1 O2 O3 ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఏమేమి ఉన్నాయో, దాని తర్వాత ఎలా దాన్ని సాల్వ్ చేయాలో చెప్తాను రైట్. O1 O2 O3 ఎన్ని ఉన్నాయి? ఆరిజిన్స్. అవి ఆరిజిన్స్ m నంబర్ ఆఫ్ ఆరిజిన్స్ అని అంటాం. దట్ మీన్స్ 3 నంబర్ ఆఫ్ ఆరిజిన్స్ ఉన్నాయి. తర్వాత D1 D2 D3 D4 ఎన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి? 4 డెస్టినేషన్స్ ఉన్నాయి. డెస్టినేషన్స్ ఆరిజిన్స్ అంటే సిటీస్. అంటే ఫర్ సపోజ్ కర్నూల్, కడప, తర్వాత హైదరాబాద్ అనుకోండి. అక్కడ నుంచి విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అట్లా ఈ 3 సిటీస్ నుంచి ఈ 4 సిటీస్లకి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఏదో ప్రోడక్ట్ వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు, ఆ కంపెనీ తెలుస్తుంది రైట్. ఈ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్కి ఉంటాయి కదా కంపెనీస్ డిఫరెంట్ సిటీస్లో, వాళ్ళు పంపించాలి గూడ్స్ టు డిఫరెంట్ డెస్టినేషన్స్. అదే మనము గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లు పంపిస్తే వాళ్ళకు పెట్రోల్ ఛార్జెస్, తర్వాత వాళ్ళకి ఉన్న సిబ్బంది ఛార్జెస్ ఎక్కువైపోయి ఏమి నష్టం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఓ పద్ధతిగా వాళ్ళు ఆరిజిన్స్ నుంచి డెస్టినేషన్స్ కి వాళ్ళ కావాల్సిన డిమాండ్ సప్లైని పంపించాలి రైట్. సో ఇక్కడ సప్లై చూడండి, ఫస్ట్ ఆరిజిన్ లో 30 సప్లై చేయగలుగుతారు రైట్. 30ని సప్లై చేయగలుగుతారు. నౌ ఆరిజిన్ 2 లో 50 టన్స్ అట్లా అనుకోండి, 50 టన్స్ 50 కేజెస్ అంత గూడ్స్ ని సప్లై చేయగలుగుతారు. ఆరిజిన్ 3 దగ్గర ఎంత ఉంది? 20 క్వాంటిటీ ఉంది, క్వాంటిటీ 20 ఉంది, అంత సప్లై చేయగలుగుతారు రైట్. డిమాండ్ అంటే డెస్టినేషన్ D1 దగ్గర ఎంత ఉంది? డిమాండ్ 20 ఉంది. డెస్టినేషన్ D2 దగ్గర 40 ఉంది డిమాండ్. డెస్టినేషన్ D3 దగ్గర 30 ఉంది డిమాండ్. డెస్టినేషన్ D4 దగ్గర 10 ఉంది డిమాండ్ రైట్. ఇప్పుడు ఇది నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ యూజ్ చేసి మనము ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి రైట్. సాల్వ్ చేయాలి అంటే రైట్ ఫస్ట్ ఏం చెప్పినాను, ఇక్కడ పైన నార్త్ వెస్ట్ అని మార్క్ చేయాలా అని చెప్పిన. మార్క్ చేయాలి రైట్. మార్క్ చేస్తే రైట్, ఇది అడ్డం వచ్చేసి వస్తుంది నాయన. రైట్ సూపర్ అమ్మాయి. రైట్ వచ్చిందిలేండి. ఓకే, నార్త్ వెస్ట్ కార్నర్, ఇది నార్త్, ఇది వెస్ట్ రైట్. గణేష్ అండ్ అదర్ చిల్డ్రన్ కనిపిస్తుందా? ఎస్ సార్. రైట్ చూడండి, ఇక్కడ నార్త్ వెస్ట్ అని డైరెక్షన్స్ మార్క్ చేసుకుంటాం. సరే ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రొసీజర్ ప్రకారంగా ఫస్ట్ టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఇక్కడ మార్క్ చేసి ఉండండి. ఇది మనము మార్కు చేయవలసిన
అలోకేషన్స్ ఇక్కడ ఎక్స్ మార్క్స్ పెట్టినా చూడండి, ఆ మ్యాట్రిక్స్ ఉంది కదా ఇదంతా, ఈ సెల్స్ లోనే మనము అలోకేషన్స్ ని మార్క్ చేయాలి. సరే, ఫస్ట్ టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఈస్ 1, ఇక్కడ ఉంది కదా, O1 కి D1 కి సంబంధించిన ఈ 1, ఈ 1 కి సంబంధించిన డిమాండ్ ఎంత ఉంది, 20 ఉంది, రైట్. అలానే ఈ 1 కి సంబంధించిన సప్లై ఎంత ఉంది, 30 ఉంది, రైట్. ఈ రెండిట్లో చిన్న వాల్యూ ఏది అంటే 20, రైట్. 20ని అలోకేట్ చేస్తాం, రైట్. ఇట్లా ఐ విల్ రైట్ 20 అంటే అలోకేషన్స్ 20 చేస్తున్నాను. ఫస్ట్ సెల్ కి ఈ 20 మార్క్ 0 అయిపోయింది. ఈ 30లోకి 20 పోతే ఎంత ఉంటుంది, 10 ఉంటుంది, రైట్. నౌ 0 ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఫస్ట్ కాలమ్ లో వచ్చింది, రైట్. కాబట్టి ఫస్ట్ కాలమ్ ఏం చేయవచ్చు, మనము ఇలా స్ట్రైక్ ఆఫ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మిగిలిపోయిన సెల్ ఏది, 2 1 4 3 2 1 2 5 9, రైట్. ఈ సెల్లుల్లోనే మనం ఏం చేయాలా, అలోకేషన్స్ చేయాలి, రైట్. మరి టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏది అంటే ఈ 2 ఉన్న సెల్, ఇక్కడ చూడండి 2 ఉన్న సెల్, ఆ 2 కి కరస్పాండింగ్ ఉన్న డిమాండ్ ఎంత, 40. ఈ 2 కి కరస్పాండింగ్ ఉన్న సప్లై ఎంత, 10. ఈ 10 40లో మినిమం వాల్యూ ఏది అంటే 10. సో అలోకేట్ 10. ఇట్లా 10 ఇట్లా రాసి పైన ఒక డబ్బాలో పెట్టాలి, చిన్న బాక్స్ లో పెట్టుకుంటే దాన్ని అలోకేషన్ అని అంటాం, రైట్. నౌ ఐ హావ్ అలోకేటెడ్ 10, సో 10 బికమ్స్ 0. అంటే ఇక్కడ 40లోంచి 10 పోతే ఎంత, 30 వస్తుంది, రైట్. నౌ ఇప్పుడు 0 ఎక్కడ వచ్చింది, రో వైజ్ గా 0 వచ్చింది. నౌ ఐ విల్ స్ట్రైక్ ఆఫ్ 0, నౌ ఇప్పుడు ఇది అక్కడ చూడండి, ఇప్పుడు మిగిలిపోయిన సెల్స్ ఏవి, 3 2 1 2 5 9, రైట్. మరి టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏది అంటే 3. ఈ 3 కి కరస్పాండింగ్ గా ఉన్న డిమాండ్ ఎంత, 30. ఈ 3 కి కరస్పాండింగ్ ఉన్న సప్లై ఎంత, 50, రైట్. ఈ 30 50లో చిన్న వాల్యూ ఏది అంటే 30, రైట్. 30ని ఇక్కడ అలోకేట్ చేస్తాం, స్ట్రైక్ ఆఫ్ చేసిన 30ని, అంటే 30 ఇప్పుడు ఏమైపోయింది, 0 అయిపోయింది. నౌ 30 ఈస్ బికమింగ్ 0, దేర్ ఫోర్ 50లో నుంచి 30 తీసేస్తే ఎంత వస్తుంది, 20 మిగిలిపోతుంది. నౌ ఇప్పుడు 0 ఎక్కడ వచ్చింది, కాలం వైజ్ గా 0 వచ్చింది, దేర్ ఫోర్ స్ట్రైక్ ఆఫ్ కాలం. నౌ ఈ థర్డ్ అలొకేషన్ అయిపోయింది. ఇప్పుడు మరి నెక్స్ట్ మిగిలిపోయిన మ్యాట్రిక్స్ ఏది, 2 1 5 9. ఈ 2 1 5 9 లో ది టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏది అంటే 2, ఈ 2 ఉన్న సెల్, రైట్. ఈ 2 కి కరస్పాండింగ్ గా డిమాండ్ ఎంత ఉంది, 30 ఉంది, సప్లై ఎంత ఉంది, 20 ఉంది. ఈ 30 20లో అది చిన్న వాల్యూ ఏమంటే 20, సో అలొకేట్ 20, రైట్. సో మేక్ 20 0 and 30 minus 20 is 10. 30 minus 20 is 10. Now, so 0 ఎక్కడ వచ్చింది, రో వైజ్ గా 0 వచ్చింది, therefore strike off row. Now, ఇప్పుడు మిగిలిపోయిన మ్యాట్రిక్స్ ఏదంటే 5 9, 5 అంటే 9. ఈ 5 9 లో టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏదంటే 5 ఉన్న సెల్, రైట్. ఈ 5 కి కరస్పాండింగ్ డిమాండ్ ఎంత, 10. ఈ 5 కరస్పాండింగ్ సప్లై ఎంత, 20. therefore చిన్న వాల్యూ ఏది, 10. therefore allocate 10. So 10 becomes 0, and 20 minus 10 is 10. ఇప్పుడు 0 ఎక్కడ వచ్చింది, కాలం వైజ్ గా 0 వచ్చింది, సో స్ట్రైక్ ఆఫ్ కాలం. లాస్ట్ మిగిలిపోయిన సెల్ అయితే 9. మనము ఇచ్చిన అలొకేషన్స్ ఎప్పుడు కరెక్ట్ అని అనుకుంటాము అంటే, లాస్ట్ అలొకేషన్ చేసేటప్పుడు ఫర్ లాస్ట్ సెల్, ఫర్ ది రిమైన్డ్ లాస్ట్ సెల్, ది కరస్పాండింగ్ డిమాండ్ అండ్ కరస్పాండింగ్ సప్లై షుడ్ బి ఈక్వల్. అంటే ఈ నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ లోనే కాదు, వేరే 2 మెథడ్స్ ఉన్నాయి కదా, మ్యాట్రిక్స్ మినిమా మెథడ్ అండ్ ఇంకోటి వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఆ 2 మెథడ్లలో కూడా మనము ఎప్పుడైతే అలొకేషన్స్ చేస్తూ వెళ్తామో, లాస్ట్ లో ఉండే అలొకేషన్స్ ఏమి 2 ఈక్వల్ అయిపోవాలి, అంటే డిమాండ్ సప్లై 2 ఈక్వల్ ఉండాలి. అప్పుడు మరి ఈక్వల్ ఉంది కాబట్టి డిమాండ్ అండ్ సప్లై, therefore we allocate 10, we make 10 0 in supply and in demand. So రో వైజ్ గా 0 వచ్చింది, అట్ ది సేమ్ టైం కాలం వైజ్ గా కూడా 0 వచ్చింది. చూడండి అన్ని జీరోస్ వచ్చేసినాయి, రో వైజ్ గా చూడండి జీరోస్ వచ్చేసినాయి, కాలం వైజ్ గా జీరోస్ వచ్చేసినాయి. నౌ ఇప్పుడు అలొకేషన్స్ అయిపోయినాయి, రైట్. చూడండి ఇది
ఇచ్చిన ప్రాబ్లం ని సొల్యూషన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని క్వశ్చన్ పేపర్ లో నుంచి ఈ క్వశ్చన్ ని రాసుకొని ఈ విధంగా అలొకేట్ చేస్తాం. అలొకేట్ చేసిన తర్వాత దాని కింద ఆర్ ముందే కూడా రాసుకోవచ్చు ఏమని, సమ్ ఆఫ్ సప్లైస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఏఐ. సమ్మేషన్ ఏ అంటే 30 50 20 ఇవే 30 50 20 ఏంటిది సప్లైస్ ఏఐ అని అంటాం. ఎంత 100 ఉంది. మరి డిమాండ్ ఎంత ఉంది 20 40 30 10 ఇవే 20 40 30 10 ఎంత 100 ఉంది. సో సమ్ ఆఫ్ సప్లైస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిమాండ్. దేర్ఫోర్ ఏం రాసిన గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఇస్ బ్యాలెన్స్డ్. దేర్ఫోర్ గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఇస్ బ్యాలెన్స్డ్. ఇట్లా రాసిన తర్వాత అప్పుడు ఈ అలొకేషన్స్ కి వెళ్తాం. రైట్, అప్పుడు ఈ అలొకేషన్స్ కి వెళ్ళాలి. రైట్, ఇప్పుడు అలొకేషన్స్ చేసేసినాం కదా. రైట్, చూడండి మరి ఎం అంటే ఏమి నంబర్ ఆఫ్ రోస్. ఎన్ని ఉన్నాయి రోస్ 1 2 3 రోస్ ఉన్నాయి. అదే రాసినాం ఎం ఇది కూడా 3. నంబర్ ఆఫ్ కాలమ్స్ n 4 ఉన్నాయి. మనం వాల్యూ కనుక్కోవాలి. m + n - 1 వాల్యూ కనుక్కుంటాం. 3 + 4 - 1 is equal to 3 + 4 7 - 1 ఎంత 6. రైట్, నంబర్ ఆఫ్ అలొకేషన్స్ కౌంట్ చేయండి 1 2 3 4 5 6. రైట్, నంబర్ ఆఫ్ అలొకేషన్స్ కూడా ఎన్ని వచ్చినాయి 6 వచ్చినాయి. నంబర్ ఆఫ్ అలొకేషన్స్ is equal to 6. therefore number of allocations is equal to m + n - 1 is equal to 6. therefore ఇదే ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. ఈ అలొకేషన్స్ అన్నిటిని ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని అంటాం. ఈస్ నాన్ డీజెనరేట్. ఎందుకు అంటే నంబర్ ఆఫ్ అలొకేషన్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు m + n - 1 is equal to 6 అయినందుకు. రైట్, therefore this IBFS is non degenerate. right, therefore this solution is basic feasible solution. బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఎందుకు చూడండి 20 + 10 ఎంత 30. రైట్, సప్లై ఎంత 13 కదా ఫస్ట్ రో. అంటే ది నంబర్ ఆఫ్ ఇండివిజువల్ అలొకేషన్స్ సమ్ షుడ్ బి ఈక్వల్ టు ది కరస్పాండింగ్ సప్లై ఇన్ దట్ పర్టికులర్ రో. రైట్, నెక్స్ట్ 30 + 20 ఎంత 50. ఇక్కడ సప్లై 50 ఉంది. 10 + 10 అంటే సప్లై 20 ఉంది. రైట్, అంటే రో వైజ్ గా సమ్ ఆఫ్ అలొకేషన్స్ ఈక్వల్ అయిపోయాయి కరస్పాండింగ్ సప్లైస్ కి. అలానే ఇప్పుడు కరస్పాండింగ్ ఆ కాలమ్స్ కి చూద్దాం. డిమాండ్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ కూడా 20నే ఉంది. రైట్, ఇక్కడ 10 + 30 ఎంత 40, ఇక్కడ 40నే ఉంది. ఇక్కడ 20 + 10 ఎంత 30, ఇక్కడ 30నే ఉంది. 10 ఇక్కడ 10 ఉంది. రైట్, అంటే అకార్డింగ్ టు కాలమ్ వైజ్ ది నంబర్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ అలొకేషన్స్ ఇది ఈక్వల్ టు కరస్పాండింగ్ డిమాండ్. అందుకోసమే దీన్ని ఏమంటాము, ఇది బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని అంటాం. దేర్ఫోర్ ద బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఈస్ అబ్టైన్డ్ అండ్ ఇట్ ఈస్ రైట్. ఇప్పుడు అలొకేషన్స్ రాయాలి. x11 అంటే అలొకేషన్ ఎంత ఉంది 20 ఉంది. ఇక్కడ రాష్ట్రం చూడండి x11 is 20 అంటే ఫస్ట్ రో ఫస్ట్ సెల్ 20. x12 ఎంత 10. ఇక్కడ రాష్ట్రం చూడండి x12 10. ఇదే IBFS. నెక్స్ట్ x22 ఇంకా ఫస్ట్ రోలో లేవు అలొకేషన్స్. x22 సెకండ్ రో సెకండ్ కాలమ్ 30 is the allocation. x22 is 30. నెక్స్ట్ x23 సెకండ్ రోలో థర్డ్ అలొకేషన్ ఎంత 20. x23 నెక్స్ట్ సెకండ్ రోలో అలొకేషన్స్ లేవు. ఇప్పుడు థర్డ్ రో వెళ్దాం. ఇన్ థర్డ్ రో చూడండి 1 2 3 3 3 x33 ఎంత 10 అలొకేషన్. రైట్, నెక్స్ట్ 3 4 x34 థర్డ్ రో ఫోర్త్ కాలమ్ లో అలొకేషన్ ఎంత ఉంది 10 ఉంది. x34 is also 10. సో ఇక్కడ వరకు ఏం చేసినాం మనము అలొకేషన్స్ రాసినాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే యూ హావ్ టు ఫైండ్ అవుట్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈస్ గివెన్ బై చెప్పినా మనం min z అని రాయాలి. ఇక్కడ ఉత్త z రాసినారు, ఇట్లా రాసినా కూడా ఏమీ కాదు. రైట్, కండిషన్ ఏమి అంటే సమ్మేషన్ i = 1 to m సమ్మేషన్ j = 1 to n Cij Xij. అంటే చూడండి 20 × 1 + 10 × 2 ప్లస్ ఇక్కడ ఏముంది అలొకేషన్ ఉందా లేదు 0 ఉంది. 0 × 1 + 0 × 4 ఇంకా 0 × 1 + 0 × 4 రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి జీరోలు అవుతాయి కాబట్టి. నౌ వీల్ రైట్ ఓన్లీ ది ప్రోడక్ట్ ఆఫ్ దోస్ సెల్స్ ఇన్ విచ్ ఓన్లీ allocations are present. అదే రాసాము 20 × 1 + 10 × 2 ఫస్ట్ చూడండి రైట్ ఇది 1 × 20 + 2 × 10 అంటే ఫస్ట్ Cij ఉంది కదా అందుకు కాస్ట్ రాసినాం 1 × 20 + 2 × 10 వచ్చిందా ఫస్ట్ రెండు వచ్చేసినాయి. నెక్స్ట్ చూడండి సెకండ్ రో వస్తున్నాను 3 × 30 ఉందా 3 × 30 నెక్స్ట్ ఏముంది 2 × 20 2 × 20 ఉంది. రైట్, నెక్స్ట్ చూడండి 5 × 10 ఇక్కడ 5 × 10 ఉంది. నెక్స్ట్ 9 × 9 9 × 10 ఎంత 90. రైట్, ఈ సమ్ అంతా యాడ్ చేయాలి. సమ్ అంతా యాడ్ చేస్తే అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ఎందుకంటే 310 వచ్చింది. ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈస్ 310 అంటే min z వాల్యూ ఈస్ 310. రైట్, అయిపోయింది.
సో ఇది నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ యూజ్ చేసి ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే విధానము. రైట్, సొల్యూషన్ రాయాలి, ఆ టేబుల్ వేసుకోవాలి, ఆ టేబుల్ వేసుకున్న తర్వాత దాని కింద సమ్ ఆఫ్ సప్లైస్ కనుక్కుంటాం, సమ్ ఆఫ్ డిమాండ్స్ కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ఈక్వల్ ఉంటే కనుక దాన్ని అప్పుడు ఏం రాయాలి, గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఈస్ బ్యాలెన్స్ అని రాస్తాం. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది, ఎందుకంటే సమ్ ఆఫ్ సప్లైస్ ఇస్ 100 అండ్ సమ్ ఆఫ్ డిమాండ్స్ ఇస్ ఆల్సో 100 కాబట్టి. రైట్, నెక్స్ట్ అలొకేషన్స్ చేయాలి. నెక్స్ట్ వీ హావ్ టు అలొకేట్ ది అలొకేషన్స్. ఈ విధంగా ఇప్పుడే చెప్పినా కదా, నార్త్ వెస్ట్ కార్నర్ రూల్, టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ యూస్ చేస్తాము. యూస్ చేసి డైరెక్షన్స్ మార్క్ చేసి అలొకేషన్స్ చేసుకుంటూ వెళ్తాం. రైట్, తర్వాత ఏం చేయాలి, నంబర్ ఆఫ్ రోస్ తీసుకుంటాం, నంబర్ ఆఫ్ కాలమ్స్ తీసుకుంటాం. నంబర్ ఆఫ్ రోస్ ఇక్కడ 3, నంబర్ ఆఫ్ కాలమ్స్ 4. ఈ వాల్యూ కనుక్కోవాలి, ఏ వాల్యూ, m+n -1 వాల్యూ కనుక్కుంటాం. 3 + 4 - 1, 7 - 1 is 6. రైట్, మరి అలొకేషన్స్ కౌంట్ చేస్తాం, 6 అలొకేషన్స్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ అలొకేషన్స్ ఇది ఈక్వల్ టు ది వాల్యూ m+n -1 is equal to 6. దేర్ ఫోర్ దిస్ IBFS which we have found is నాన్ డీజనరేట్. ఒకవేళ లెస్ దాన్ అనుకోండి డీజనరేట్ అంటాం. ఆ రెండే ఉంటాయి, డీజనరేట్ రైట్ అండ్ నాన్ డీజనరేట్. డీజనరేట్ అండ్ నాన్ డీజనరేట్. మరి ద IBFS రాసుకోవాలి అంటే నథింగ్ బట్ అలొకేషన్స్ రాయాలి. x11 20, x12 10 మీరు చూసుకోవాలా. రైట్, నెక్స్ట్ x32 30, x33 20, x2 కదా ఇది, x మరి ఫస్ట్ నుంచి చెప్తాం, x11 20, x12 10, రైట్, x22 30, x23 20, రైట్, x33 10, x34 10. అదే అలొకేషన్స్, అదే చదివినా చూడండి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కనుక్కోవాలి. Z is equal to చూడండి 1 × 20 + 2 × 10 + 3 × 30 + 2 × 20 + 5 × 10 + 9 × 10 is equal to ఎంత, ఫైండ్ అవుట్ చేయాలి. 20 + 20 + 90 + 40 + 50 + 90 ఎంత, 310. ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. రైట్, ఈ విధముగా మనం నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ యూజ్ చేసి మనము ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే IBFS డీజనరేట్ ఎప్పుడవుతుంది అంటే if the number of allocations are lesser than the value m+n -1. కానీ ఇక్కడ డీజనరేట్, నాన్ డీజనరేట్ అయింది, ఎందుకంటే ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అయిపోయినాయి. నంబర్ ఆఫ్ అలొకేషన్స్ వాల్యూ 6, m+n -1 వాల్యూ కూడా 6 ఉంది కాబట్టి. రైట్, కాబట్టి ఇక్కడ ఎరేస్ చేస్తాను. ఇంకా ఈ విధముగా మనము నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ ని యూజ్ చేసి ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కి ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. రైట్, మరి ఒకటి గుర్తు చేయాలి మీకు ఇక్కడ, ఏమది అంటే రైట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కి సర్లే, ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కి 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అండ్ ఆప్టిమమ్ సొల్యూషన్. మనకు ఈ సిలబస్ లో ఆప్టిమమ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రొసీజర్ లేదు, అది మోడీ మెథడ్ అంటారు. ఆ మోడీ మెథడ్ లేదు మనకు. ఈ IBFS అంటే ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ మాత్రమే కనుక్కునే మెథడ్ ఉంది. రైట్, కాబట్టి ద IBFS is found by using northwest corner rule. Now I will erase all the drawings. Now ఇది ఎంటీ క్వశ్చన్ చూడండి, ఎంటీ క్వశ్చన్. రైట్, ఒకసారి మరి చేద్దాం ప్రాబ్లం.
సర్లే ఇది చూసుకుందాంలే. సరే చూడండి, సప్లై ఎంత ఉంది చూడండి ఒకసారి మరి. నార్త్ వెస్ట్ ఇరేజ్ అయిపోతుంది. వచ్చింది. ఓకే, supply is 30, demand is 20, right? First row and first column ki sir start చేసినోండి, right? ఇది north, ఇది west. Northwest corner rule, topmost northwest cell is 1, right? Its corresponding supply is 30 and its corresponding demand is 20. So ati chinna value 20, so strike off 20, make it 0 and allocate 20 in first cell, right? First cell lo 20 ni allocate chestam. Now put 30 minus 20 is 10. 30 minus 20 is 10. Right, next ఇప్పుడు రో వైజ్ గా, రైట్, రో వైజ్ కాదు కాలం వైజ్ గా 0 అయిపోయింది డిమాండ్, కాబట్టి స్ట్రైక్ ఆఫ్ దట్ పర్టికులర్ కాలం. మరి ఇప్పుడు మిగిలిపోయిన సెల్ ఏవి 2, 1, 4, మరి టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ చూడండి 2, ఇట్స్ కరస్పాండింగ్ డిమాండ్ ఈస్ 40, ఇట్స్ కరస్పాండింగ్ సప్లై ఈస్ 10. సో మేక్ 10 0 అంటే 10 ని అలొకేట్ చెయ్యి అని చెప్తున్నా, రైట్? 10 ని అలొకేట్ చేస్తాం, ఇట్లా బాక్స్ లో పెట్టాలి. 40 minus 10 is 30. 40 minus 10 is 30, right? So we have got 0 row wise. Strike off row. Strike off row. Now topmost northwest cell is 3. Its corresponding demand is 30 and its corresponding supply is 50. So least value is 30. Allocate 30. Allocate 30 and make 30 0, right? And strike off 30 from 50, we get 20, right? Now we have got 0 column wise, so strike off column. And again the topmost northwest cell is 2, right? Its corresponding demand is 30 and its corresponding supply is 20, so least value is 20. Allocate 20, right? And make 20 0 and strike off 20 from 30, we get 10. So we have got 0 row wise, so strike off row. And now topmost northwest cell is 5, its corresponding demand is 10 and its corresponding supply is 20, the least value is 10, so allocate 10. So allocate 10, right? And make 10 0, make 10 0 and strike off 10 from 20, we will be left with 10 here, right? So we have got 0 column wise, strike off column, right? చూడండి మరి ఇక్కడ ఇంకోసారి చేసినా కూడా 10 10 వచ్చింది, రైట్? సో ది అలొకేషన్స్ విచ్ వి హావ్ అలొకేటెడ్ ఆర్ వెరీ మచ్ పర్ఫెక్ట్. అది అంటే మనం అలొకేషన్స్ చేసేటప్పుడు డిమాండ్ సప్లై రెండు ఈక్వల్ గా మిగిలిపోవాలి లాస్ట్ అలొకేషన్ చేసేటప్పుడు, రైట్? సో ది టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ విచ్ ఇస్ లెఫ్ట్ ఓవర్ ఇస్ 9, రైట్? నౌ ఇట్స్ కరస్పాండింగ్ డిమాండ్ అండ్ సప్లై ఆర్ 10, సో అలొకేట్ 10. Make 10 0 in demand and supply, and now strike off row and column and column. మరి అవేషన్ అండి 20 into 1 ఏం చేంజ్ కావు, కాస్ట్ ఇంటూ అలొకేషన్ 1 into 20, 2 into 10, 3 into 30, 2 into 20, 5 into 10, 9 into 10, రైట్? ఇంకా అది సమ్ యాడ్ చేయాలి, చేసేది వచ్చింది 310 వచ్చింది, 310, రైట్? అది ఒక నార్త్ వెస్ట్ కార్నర్ యూజ్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే విధానము, రైట్? ఇంకా ఈ విధంగా నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి. ఇంతే, ఇంత ఈజీ ఉంటుందండి, రైట్? మరి ఒకసారి చేస్తాను, జస్ట్ 5 minutes 4.5 minutes ఉంది, మరి ఒకసారి చేస్తాను, మీకు మరీ ఇంకా గుర్తుండిపోతుంది, రైట్? చూడండి అమ్మా, ఇది ప్రాబ్లం ఇట్లా ఇస్తారు, ఫైండ్ IBFS అని ఇస్తారు. ఫైండ్ క్వశ్చన్, find IBFS
find IBFS for TP transportation problem అని ఈ టేబుల్ మాత్రమే ఇస్తారు. ఈ టేబుల్ రైట్ ఇస్తారు. మీరు ఏం చేయాలి అప్పుడు సొల్యూషన్ అని రాయాలి. ఇక్కడ రాసి ఈ టేబుల్ నోట్ డౌన్ చేసుకోవాలి. నోట్ డౌన్ చేసుకొని ఇంకా ఇక్కడ రాసినాం సొల్యూషన్ అని ఇంకా అది వద్దులేండి. ఇంకా సమ్ ఆఫ్ సప్లైస్ చూడాలి, కౌంట్ చేసి యాడ్ చేయాలి. 100 వచ్చింది మనకి. సప్లైస్ చూడండి 30 + 50 + 20 100 కదా. సో 100 వచ్చింది. తర్వాత సమ్ ఆఫ్ డిమాండ్స్ ఎంత ఉంది కౌంట్ చేయాలి, యాడ్ చేయండి. 20 + 40 60 60 + 30 90 90 + 10 100 రైట్. సో ఏమైపోయింది సమ్ ఆఫ్ సప్లైస్ ఇది కూడా సమ్ ఆఫ్ డిమాండ్స్ అయిపోయింది. దేర్ఫోర్ గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఇస్ బ్యాలెన్స్డ్. ఇక్కడ వరకు అయిపోయింది. బ్యాలెన్సా అన్బ్యాలెన్సా చేసినాం. అన్బ్యాలెన్స్డ్ అయితే మరి వేరే ప్రొసీజర్ ఉంది, అది తర్వాత చెప్తాం. సెకండ్ మెథడ్ ప్రాబ్లం అది. బ్యాలెన్స్డ్ కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, వి అప్లై నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అని ఇక్కడ ఒక స్టెప్ రాసిన తప్పేమి కాదు. వీఆర్ యూజింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అని రాసి మనం ప్రొసీడ్ అవుతాం. ఏం మార్క్స్ ఏం చెప్పినాను, టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ రైట్, నార్త్ వెస్ట్ రైట్. ఇప్పుడు చూడండి అంటే ఇక్కడ బ్యాలెన్స్ అని చెక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా రైట్. చూడండి ఇంకా టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ is 1, its corresponding supply is 30, its demand is 20. సో లీస్ట్ వాల్యూ ఏది 20. సో allocate 20 in first cell and make 20 0, make 20 0 and strike off 20 from 30. We'll be left with 10. We'll be left with 10. Right. Now we have got 0 column wise. So strike off column. So strike off column. Now ఇప్పుడు మిగిలిపోయిన మ్యాట్రిక్స్ చూడండి 214 321 259. మరి టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏది 2, ఇట్ సప్లై ఇస్ 10, డిమాండ్ ఇస్ 40. సో లీస్ట్ వాల్యూ ఏది 10. 10 ని ఏం చేయాలా అలొకేట్ చేయాలి. 10 ని అలొకేట్ చేస్తాం రైట్. సో మేక్ 10 0 రైట్ అండ్ టేక్ అవుట్ 10 ఫ్రమ్ 40, ఇట్ బికమ్స్ 30 రైట్. నౌ 0 ఎక్కడ వచ్చింది, రో వైజ్ వచ్చింది. 0 రో వైజ్ గా వచ్చింది రైట్. నెక్స్ట్ ఇప్పుడు 3 is టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్, ఇట్స్ కరస్పాండింగ్ డిమాండ్ is 30, its corresponding supply is 50. So 30 is minimum, allocate 30 right and make 30 0 and take out 30 from 50. We'll be left with 20. We'll be left with 20. We have got 0 column wise, strike off column. Again top most north west cell is 2, its corresponding demand is 30, its corresponding supply is 20, the least value is 20. So allocate 20. So allocate 20. 20 minus 20 is 0 and take out 20 from 30. We'll be left with 10 right. Now we have got 0 row wise, therefore strike off row. Now again we are left with 2 cells and again topmost northwest cell is 5, its corresponding demand is 10, its corresponding supply is 20. So 10 is the least value, therefore allocate 10. Therefore allocate 10 right. Make 10 0 and take out 10 from 20 right. We'll be left with 10 here. So we have got 0 column wise, strike off column. మరి చూడండి ఇది థర్డ్ టైం చేస్తున్నా. ఎన్నిసార్లు చేసినా నాకేమొచ్చింది లాస్ట్ లో 10 10 మిగిలిపోయింది. అంటే ఈక్వల్ సప్లై అండ్ ఈక్వల్ డిమాండ్ ఆర్ లెఫ్ట్ ఓవర్. సో ఇంకా టాప్ మోస్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏమిది 9 ఇంకా మిగిలిపోయినది అదే. therefore allocate 10. ఈ రెండు 10 లను ఒకటేసారి allocate చేయాలి. therefore this 10 becomes 0 and this 10 also becomes 0. We got 0 row wise, therefore strike off row, and we have got 0 column wise, therefore strike off column also. Idi allocations.